కోల్పోయిన వాళ్ళ 2000 దాదాపు సంఖ్య. మరి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటూ లేరు అన్న, వాళ్ళ గురించి ఆలోచన లేదా? వాళ్ళేందే ఉద్యమం తెలంగాణ సాధ్యమైందా? అట్లాగే ఇప్పుడు మన ఎనలైజ్డ్ మాట్లాడుతున్నారు 2000 దాదాపుగా ఎప్పటి నుండి 1960 నుండి ఉద్యమం 1945 అంటే మనకు అన్న అదే నైజాం సర్కార్ కాడికి వెళ్ళి మనం మొదలైంది ఇది ముందు నుంచి. అంటే అప్పటి నుంచి, అంటే అప్పటి నుండి కూడా ఆ ఉద్యమంలో ఉన్నది. అన్నగారు చెప్పింది, అన్నగారికి నిజంగా కూడా నేను ఇప్పుడు ధన్యవాదాలు చెప్తున్నా. చెన్నారెడ్డి గారు, బుర్ర రామకృష్ణ గారు, ఇట్లా పేర్లు చాలా లిస్ట్ ఉన్నది. తెలంగాణ భవన్ ఈరోజు మా గాంధీ భవన్ కూడా ఆ రోజు కట్టిందే. అంటే మొత్తం బీజం వేసిందే కాంగ్రెస్ పార్టీ, పోరాడిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ లేని వీళ్ళ కేసీఆర్ గారు ఆయన పుట్టిన జన్మ ఏ పార్టీ కేటీఆర్ గారిని అడగండి. కాంగ్రెస్ పార్టీ శత్రువు తెలంగాణ కన్నా చెప్తున్నంత ఈజీ కాదు. మరి వాళ్ళ అయ్యకు కూడా భిక్షం పెట్టి రాజకీయ భిక్ష పెట్టింది ఏ పార్టీ అడగండి సార్. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి యూత్ కాంగ్రెస్ లో తిప్పుకొని ఆయన పెద్దలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అది మర్చిపోయారు, గతం మర్చిపోయారు. అదేదో అంటారు కదా, తల్లి పాలు తాలి తల్లి రమ్ముంది అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ద్రోహి అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేసినట్టయితే మరి మా సోనియమ్మ దగ్గర ఇంట్లో పోయి కాళ్ళు మొక్కి ఇట్లా నిలబడి వంగి వంగి దండాలు కుటుంబ సభ్యుల మంది ఎందుకు మొక్కిరండి? ఆమె ద్రోహి కదా, కాంగ్రెస్ పార్టీ ద్రోహిలు కదా చేసింది తెలంగాణకి. ఇప్పుడు మాటలు ఎట్లుంటుంది అంటే ఓడ దాటినాక ఓడమల్లన్న, ఏరు దాటినాక ఓడమల్లన్న అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? ప్రజలు ఇవన్నీ చూసే కదా ఇవాళ అధికారం పక్కన పెట్టింది వాళ్ళని. మళ్ళీ అదే అధికారంలో ఉన్న ఆ భావంతో అహంకారపూరితమైన వైఖరితో మాట్లాడితే ఎట్లా? ప్రజలు ఆల్రెడీ తిరస్కరిస్తున్నారు, ఆల్రెడీ విస్మరిస్తున్నారు. అయినా బుద్ధి రావట్లేదు కేటీఆర్ గారికి. ఇక మా అయ్యతోటి పెద్ద పోసుగా పోటుగాడు మా అయ్య ఒక్కడే అంటే, మరి మీ అయ్య చెప్పినా కానీ మరి ప్రభుత్వంలో పక్క కింద కూర్చోబెట్టిరు. ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్మింది, సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే కేవలం మీ ఆస్తులు నింపుకోవడానికి మీ సమయం సరిపోయింది. అది నేనన్నమాట కాదు, స్వయాన కేసీఆర్ గారి ఒక కూతురే అంటున్నారు. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నారు, కాళేశ్వరం వల్ల 1 ఎకరం నీళ్లు రాలేదని చెప్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు దిగా మీ కూర్చున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే కేవలం తెలంగాణను అడ్డం పెట్టుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాలు ఇలా కుటుంబం మొత్తం అండి ఇప్పుడు మీరు వాళ్ళ సహచరులను, కేసీఆర్ గారి సహచరులను అడగండి, చెప్తారు. వీళ్ళ బిడ్డల పెళ్లిలకు, కొడుకుల పెళ్లిలకు కూడా బయట చందాలు చేసిన పరిస్థితి. మరి ఈరోజు 1,00,000 కోట్లు ఒక్కొక్కరికి వచ్చిన ఎక్కడివి? తెలంగాణ సొమ్ము కాదా? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? తెలంగాణ ప్రజల రక్తము చెమట గార్చిన పైసలు కావా? ఎన్ని పైసలు? 1, 2 కాదు కదా. ఆమె స్వయాన వాళ్ళ కూతురే చెప్పింది. ఒకడేమో అడవి భూములు అమ్ముకున్నాడు సంతోషరావు అంటాడు, ఒకడు కాళేశ్వరం అని, ఒకడేమో ఈ ఏమంటారు హైటెక్ సిటీ నగరాన్ని అంతా మున్సిపల్ శాఖ మంత్రి పదవి చేసి హైదరాబాద్ నగరంలో ఉండి ధరణి పోచువలు తీసుకొచ్చి 1,00,000 ఎకరాలు ఒకటి తినేసాడు. ఈ రకంగా తల్లి పేరు చెప్పి, మళ్ళీ చెప్తున్నా, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు కేవలం తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సెంటిమెంట్ చూపించి 10 ఏళ్ళు పాలన ప్రజలు విసుకున్నారు. ఈరోజు మళ్ళీ మేము మసిబుసి మారడికాయ చేసి మాట్లాడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు నానాపులి కథ 1 సారి 2 సార్లు 3వ సారి వినరు. ప్రజలు కూడా చాలా విఘ్నతవంతులు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిమంతులు, వాళ్ళ జ్ఞానవంతులు, వాళ్ళకి తెలుసు. పరిపథం ఉన్నటువంటి సమాజం తెలంగాణ. ఎవరు ఉద్యమాల్లో ఉన్నారు? మేము ఆ రోజు జేఏసీలో పనిచేసినాం. ఉన్నప్పటికీ అన్నగారు అంటున్నారు బీజేపీ వాళ్ళది 100% నేను కాదంటలేను. కానీ ఆ ధైర్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అని, ఒక సైడ్ ఆంధ్రప్రదేశ్ పోతుందని తెలిసి కూడా నష్టమైనా పర్వాలేదు మనం ఇచ్చేద్దామని మాట ఇచ్చింది, నిలబెట్టుకుంది సోనియా గాంధీ గారు. ఆ రోజు ఇదే కేసీఆర్ గారు నేను పార్టీ విలీనం చేస్తామా, మేము కలిసి చేద్దామని పోయి కాళ్ళు మొక్కొచ్చిండు. మళ్ళీ వచ్చి పార్టీలో మళ్ళీ సొంత పార్టీ పెట్టుకొని నిలబడి, అయినా బాధ లేదు. 10 ఏళ్ళు ప్రభుత్వానికి దూరం ఉన్నంత మాత్రాన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేది సోనియా నిలబెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది. ఆ రోజు నిజంగా సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ గారు కాదు అంటే కూడా ఈ 1-2 ఎంపీలతో ఏమయ్యేదండి? ఆ రోజు మా ఎంపీలంతా మేమే. ఆ రోజున పాలకపక్షం మాదే, కేంద్రంలో అధికారం మాదే, రాష్ట్రంలో మాదే. అది ఆసాన అయిపోయింది. ఈరోజు 42% రిజర్వేషన్ ఇవ్వమంటే ఇవ్వలేని బీజేపీ ఆ రోజు తెలంగాణ కంటే అధికారంలో లేదు కాబట్టి, బయట ఉన్నారు కాబట్టి ఆ పాపం ఆమె ఒక్కతే బీజేపీలో సహకరించింది. ఆ చిన్నమ్మ, ఆ సుష్మా స్వరాజ్ మేడం ఒక్కరే. మిగతా వాళ్ళు మళ్ళీ పార్లమెంట్, అసెంబ్లీలో, రాజ్యసభలో మళ్ళీ ఇక్కడ ఒక మాట చెప్తారు, ఢిల్లీలో ఒక మాట చెప్తారు. ఇదే మోదీ గారు ఏమన్నారండి?
మాకు మార్కే బేటేకుని కాలే. అంత ప్రేమ ఆంధ్ర ప్రజలంటే తనకి. తెలంగాణ వచ్చేవరకు ఆ ఒక సౌతి తల్లి ప్రేమ కనబరుస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా కానీ. ఆ విభజన హామీలు ఒక్కటి నెరవేర్చారు. ఇప్పుడు బీసీకి రిజర్వేషన్ కూడా అండి వాళ్ళ పరిధిలో ఉన్నది. గోల్లో 9th షెడ్యూల్లో చేర్చి 30 ఆర్టికల్ 31లో పెట్టి రాజ్యసభ లోక్సభలో పెట్టి బిల్లు పాస్ చేసి ఎవరు అడ్డు పడుతున్నారు వాళ్ళకి. 8 మంది ఎంపీలు, 2 రాజ్యసభ మెంబర్లు, 2 మినిస్టర్లు ఉన్న సంఖ్య. రేపు ఇవాళ మైనార్టీ ప్రభుత్వం బీజేపీది ఉన్నది అంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు. ఒక్కసారి మేము రాజీనామా చేస్తామంటే మరుక్షణంలో బీసీలకు కూడా వాళ్ళ జీవిత గమ్యం. హెచ్ఆర్ మోహన్ గారు ఇప్పుడు కేటీఆర్ ఒక డిమాండ్ చేస్తున్నాడు, జై తెలంగాణ అని. రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిండు. సో దాంట్లో ఆ కామెంట్ చేస్తూనే ఇప్పుడు పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలంటున్నారు. వాచ్ కట్ అయిందన్న. 10 మంది ఎమ్మెల్యేలతోని రాజీనామా చేయించాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్న వాళ్ళందరూ కూడా రాజీనామా చేయించాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? 28-30 మంది దాదాపు 10 సంవత్సరాల కాలంలో 20 నుండి 30 మంది ఎట్లా చేసి ప్రతిపక్షం లేకుండా ఒక దళిత నాయకుడు సిఎల్పిగా ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఓర్వలేక ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని ఎన్ని బై ఎలక్షన్లు పెట్టినో చెప్పనండి. ఒక్క బై ఎలక్షన్ పెట్టినట్టే నేను పార్టీకి రాజీనామా కాదు, గులాంగిరి చేస్తా వాళ్ళకి. మొత్తం పార్టీని ఖాళీ చేసి అప్పుడు మీరు డిమాండ్ చేసి ఉంటే అది జరిగేదేమో. అప్పుడు మీరు చేయలేదు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళతో రాజీనామా చేస్తారా? నేను అదే చెప్తున్నా. 10 సంవత్సరాలు కూడా